నడిసే ఎద్దునే ఓడుస్తారు అన్నట్టు, కాశే చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్టు, పని చేసేటోళ్ళే పాటలు పాడతారన్నట్టు, తమ సర్వం కోల్పోయిన రాష్ట్రాన్ని సాదుతున్న తాగుబోతన్నలనే కష్టపెట్టే పనులు చేస్తున్నది తెలంగాణ సర్కారు. చేసే జాబ్ ఒత్తిడి ఎక్కువయ్యో, పెండ్లాం బాధలు మితిమీరితేనో, మోటు కష్టం చేసినందుకో బుక్కెడంత తాగుతారు. బాధలు పోగొట్టుకునే తానికి తాగుతుంటే ఆ తాగుడును కూడా ఒక బాధ కిందికి తెస్తున్న సర్కారు. ఇప్పటికీ పెంచిన రేట్లు జాలవన్నట్టు రేవంత్ రెడ్డి సర్కారు మళ్ళా తాగుబోతులను బాధ పెట్టేటానికి సర్కారును జాదే భారం వాళ్ళ మీద ఇంకింత ఎక్కువ పెంచబోతున్నదట. సాధారణ బ్రాండ్ ఫుల్ బాటిళ్ల మీద 60 రూపాయలు ఎక్కువ, ప్రీమియం బ్రాండ్ ఫుల్ బాటిళ్ల మీద 100 రూపాయలు ఎక్కువ పెంచబోతున్నదట. కేటగిరి బాటిళ్ల మీద 120 రూపాయలు పెంచి ఎంత తాగినా కిక్కెక్కకుండా చేయబోతున్నదట. ఇంకా ఎన్నెన్ని సార్లు పెంచుతారు, ఎన్నెన్ని పథకాలు తాగుబోతుల పైసలతో నడుపుతారు, ఇంకా ఎంతకాలం తాగుబోతుల రక్త మాంసాలను దోసుకొని సర్కారులు నడిపిస్తారు. సర్కార్ దగ్గర పైసలు లేకుంటే మందుల ధరలు పెంచుడే, ఏదన్నా కొత్త పథకం తీసుకొస్తే రేట్లు పెంచుడే, మందు తయారు చేసే కంపెనీలకు లాభాలు రాకుంటే రేట్లు పెంచుడే. ఇట్లా ఏది జరిగినా మా మీదనే భారం మోపితే ఇక మేము ఎట్లా బతకాలి? మాకున్న రందులు చాలవన్నట్టు ఈ మందు రేట్లు పెంచి తాగమంటే ఎట్లా తాగుతాం, ఎట్లా సంతోషంగా ఊగుతాం? ఇది అస్సలు మంచిగా లేదన్నట్టు మస్తు బాధపడుతున్నారట తాగుబోతన్నలు. ఇట్లా అయితే ఎట్లనో ఏమో పోండ్రి పాపం.